నమస్తే. ఏపీ టీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నప్పటికీ నిజ జీవితంలో ఆయన చేస్తున్న నటన మాత్రం విమర్శకుల ప్రశంసలు సైతం పొందుతున్నాయి. ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హఠాత్తుగా బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు ఆయన కూడా సనాతనిగా మారిపోయాడు హఠాత్తుగా. అంతకుముందు ఆయన నాకు కులాలు లేవు, మతాలు లేవు, మా ఫ్యామిలీ ఎటువంటిదంటే మా తండ్రి ఇంట్లో దీపారాధన చేస్తే ఆ దీపారాధన చేసిన దీపంతో సిగరెట్ కాల్చుకునేవాడు అనే మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ హఠాత్తుగా తిరుమల లడ్డు వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు బయట పెట్టిన తర్వాత వెంటనే సనాతనిగా పేరు తెచ్చుకునే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తన వేషధారణ మార్చాడు. తాత్కాలికంగా గుడి మెట్లు కడిగాడు. చాలా ఆవేశంతో ఊగిపోతూ భారతదేశంలో సనాతన ధర్మానికి ఎవడైనా హాని కలిగిస్తే నేను అడ్డుకుంటాను, ఐఆమ్ అన్ అనపాలజిస్టిక్ సనాతని హిందూ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఈ యాక్షన్ మాత్రం దేశవ్యాప్తంగా ఈ సనాతన భావాలు కలిగిన వారిని బాగా ఆకట్టుకుంది. ఎంత ఆకట్టుకుందంటే సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి ఒక ప్రజాదరణ గల ఒక వ్యక్తి సనాతన ధర్మాన్ని కాపాడటానికి ముందుకు వచ్చాడు అని చాలామంది ఆనందపడ్డారు. కొన్ని పత్రికలకి అయితే ఆయన ఆకాశానికి ఎత్తివేసే విధంగా కథనాలు ప్రచురించాయి. అయితే ఈ నటన చూసి మోజుపడిన, లేకపోతే మోసపోయామని చెప్పి అంటారు కొంతమంది, వేరే విషయం. ఇలాగా మోజుపడిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి సాయి దీపక్ అనే ఒక ప్రముఖ న్యాయవాది. సాయి దీపక్ అనే ఆయన దక్షిణ భారతదేశానికి చెందినప్పటికీ కూడా నార్త్లో స్థిరపడి సుప్రీంకోర్టులో హిందూ ధర్మానికి సంబంధించి అనేక కేసుల్లో ఆయన చాలా గట్టిగా వాదిస్తున్నారు. అలాగే టీవీ డిబేట్లలో కూడా ఆయన అట్లాగే ప్రసంగాల్లో కూడా సనాతన ధర్మం గురించి చాలా గట్టిగా వాదిస్తూ ఉంటారు. ఆయనతో పాటు ఆనంద రంగరాజన్ కూడా ఈ సనాతన ధర్మాన్ని కాపాడే విషయంలో చాలా ముందున్నారు వాళ్ళు. అటువంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్తూ పవన్ కళ్యాణ్ మీద చాలా హోప్స్ కూడా పెట్టుకున్నట్టుగా ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు. ఆయన ఆ ఇంటర్వ్యూ ఎవరికి ఇచ్చారంటే స్మితా ప్రకాష్ అని చెప్పి ఏఎన్ఐ వార్తా సంస్థ, ఏషియా న్యూస్ నెట్వర్క్, ఆ నెట్వర్క్కు సంబంధించి ప్రధానమైన సంపాదకురాలు ఆవిడకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సాయి దీపక్ ఆంధ్రప్రదేశ్లో కన్వర్షన్స్ బాగా జరిగిపోతున్నాయి, అంటే ఈ హిందువులు క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతున్నారు, దానిని ఆపగలిగే శక్తి పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంది, ఈ విషయాన్ని బీజేపీ వాళ్ళు గమనించి పవన్ కళ్యాణ్కి తగిన వనరులు ఇచ్చి మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రెండో స్టేట్మెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రభుత్వం అనేది పవన్ కళ్యాణ్ లేకపోతే కుప్ప కూలిపోతోంది అని చెప్పి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఈ రెండు స్టేట్మెంట్లు కూడా ఇది సాయి దీపక్ లాంటి గొప్ప వ్యక్తి ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం పట్ల చాలామంది తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి కొద్దిగా వినండి దీన్ని. Okay, who are the lead partners? BJP, TDP and JDU? That's it? That's all you're looking at? Which of these partners is going to say no to this? Babu? No, because there's another person who's a checkmate there. Who? Pawan. Exactly. Without Pawan Kalyan, Andhra Pradesh government will not stand. They know this. And Pawan Kalyan has been saying the right things. Except that I think he needs a systemic support. And I think the state BJP of Andhra Pradesh should start talking to him seriously. Because whether they like it or not, they don't have a local face which has his charisma and his pull. And his pull is not limited to the state of Andhra Pradesh. He has managed to actually stir the hornet's nest in Tamil Nadu as well. Okay? Yeah, he went there. He's done that. Yeah. He's gone and done that. Right? Therefore, you have a person who's willing to stick his neck out. Give him the resources necessary. ఇక్కడ
సాయి దీపక్ లాంటి మేధావి కూడా పవన్ కళ్యాణ్ బలాన్ని చాలా ఎక్కువగా అంచనా వేయటం మనం గమనించాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ తర్వాత వచ్చిన ఇంటర్వ్యూ నెక్స్ట్ కథనం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కన్వర్షన్స్ బాగా జరుగుతున్నాయి, అవన్నీ కూడా ఆపగలిగే శక్తి పవన్ కళ్యాణ్కి ఉందని చెప్పి అంటాడు ఆయన. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గతంలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు ఆయన. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోకపోతే ఈసారి కూడా ఆయన అసెంబ్లీలో అడిగి పెట్టేవారు కాదేమో ఒక అంచనా ప్రకారం. ఇవన్నీ కూడా బహుశా ఆయన గమనించి ఉండకపోవచ్చు సాయి దీపక్. ఆ తర్వాత ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ పవన్ కళ్యాణ్కి ఉన్న హిందూ ధర్మం పట్ల ఉన్న భక్తి కావచ్చు, లేకపోతే అదొక డెడికేషన్ కావచ్చు, దీని గురించి కూడా ఆయన గొప్పగా చెప్పాడు. కానీ పవన్ కళ్యాణ్ నిజానికి హిందూ ధర్మం పట్ల అంత భక్తి ఉందా, సనాతన ధర్మం పట్ల అంత అంకిత భావంతో ఆయన ఉన్నాడా అంటే అది అనుమానాస్పదంగానే కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్యన మాట అన్నాడు ఆయన. ఇది ఒక 4-5 రోజుల క్రితం ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఆయన ఏమంటాడంటే, పెళ్లి తర్వాత విడాకుల మాట అనేదే రాకూడదు, విడాకులు అనేవి వస్తే అది హిందూ సాంప్రదాయానికి మనం భిన్నంగా ఉన్నట్లే, విడాకులు మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయం కాదని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆయన? ఎవరి ఉద్దేశం చెప్పాడు? నిజానికి అక్కడ అటువంటి ప్రస్తావన తేవక్కర్లేదు. కానీ ఇటువంటి ప్రస్తావన తేవటంలో నేపథ్యం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ ఆయన వివాహాలు, విడాకులు. ఒకవైపు చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరుడే ఇటువంటి విడాకులు తీసుకుంటూ హిందూ ధర్మ నియమాలకు విరుద్ధంగా ఆయన ఉన్నాడు. దానిని చంద్రబాబు నాయుడు బహిరంగంగానే ప్రశ్నించాడు. అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని నేరుగా ఉద్దేశించి అనకపోయినప్పటికీ కూడా అది పవన్ కళ్యాణ్కు కూడా వర్తిస్తుందంటలో సందేహం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో నిజమైన సనాతన హిందూ సాంప్రదాయవాది కాదు అని మనం భావించాలేమో. ఇక రెండోది, పవన్ కళ్యాణ్ కుటుంబ విషయానికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ 3వ భార్య చాలా డివోటెడ్ క్రిస్టియన్. ఈ క్రిస్టియన్ అయితే దీనికి సంబంధించి ఆయనకు ఒక కొడుకు కూతురు ఉంటే పవన్ కళ్యాణ్ గారికి వారికి పెట్టిన పేర్లు పోలేనా అంజనా పవనోవా, కూతురికి, కొడుక్కి మార్క్ శంకర్ పవనోవిచ్ అని చెప్పి చెప్పడమే కాకుండా వీళ్ళిద్దరికీ కూడా ఆయన దగ్గర ఉండి బాప్టిజం ఇప్పించారు. బాప్టిజం ఇప్పించారంటే వాళ్ళు క్రిస్టియన్సే, వాళ్ళ కుటుంబంలో. అంటే నీ కుటుంబంలో ఉన్న నీ కొడుకు కూతుర్నే నువ్వు క్రిస్టియానిటీలోకి దగ్గరుండి చేర్చావు. నువ్వు ఈ హైందవ ధర్మం పట్ల మీకు అంత గొప్ప గౌరవం ఉంటే, అది గొప్పదైతే మీరు ఎందుకు మీ పిల్లలకు ఈ గొప్పదనాన్ని చెప్పలేకపోయారు? చెప్తే వారికి అర్థం కాదా? మరి అర్థం కాని వయసులో వారిని మీరు ఎందుకు బాప్టిజం ఇప్పించారు? అలాగే మీ భార్యకు కూడా మీరు చెప్పవచ్చు కదా, అమ్మా ఈ మన ధర్మం అనేది చాలా గొప్పది, మీరు కూడా మన ధర్మంలోకి రండి, మీరు హిందువుగా మారండి అని చెప్పి చెప్పచ్చు కదా. ఆవిడ అటువంటి పనులు దాని బహుశా అంగీకరించి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆవిడ ఇప్పటికీ కూడా చర్చిలకు వెళ్తూ ఉంటుంది. ఈవెన్ మీకు పవన్ కళ్యాణ్ కూడా చర్చిలకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆయన నేను బాప్టిజం తీసుకున్నానని చెప్పి ఒక దశలో ఎక్కడో ఆయన నోరు జారారు. అయితే దాని తర్వాత మరి కాదని చెప్పి కూడా కొంతమంది ప్రకటనలు చేశారు. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే పవన్ కళ్యాణ్కి హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద ఆయనకు గౌరవం ఉందా అంటే అనుమానాలు వ్యక్తం చేసే విధంగానే ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. అటువంటి వ్యక్తి గురించి సాయి దీపక్ లాంటి ఒక ప్రముఖ మేధావి, న్యాయవాది, సనాతన ధర్మాన్ని భుజానికెత్తుకొని నిస్వార్థంగా నిజాయితీగా పోరాడుతున్న వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ మీద హుక్స్ పెట్టుకున్నారు అంటే పవన్ కళ్యాణ్ గురించి సాయి దీపక్కు పూర్తిగా అవగాహన లేదని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని కొంతమంది నెటిజన్లు కూడా సాయి దీపక్ని విమర్శిస్తూ చెప్పారు.
మీరు సరిగ్గా మీకు ఆంధ్రప్రదేశ్ గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ మీకు సరిగ్గా అవగాహన లేదు, మీకు అవగాహన ఉంటే మీరు ఇటువంటి ప్రకటనలు చేయరు అని చెప్పి వాళ్ళు అనేక ఉదాహరణలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన నిజమైన సనాతన ఆ, ధర్మాన్ని పాటించే వ్యక్తి కాదు, ఆయన గతంలో బీఫ్ కూడా తిన్నాడు, ఇట్లా రకరకాలు చెప్పుకుంటూ వచ్చారనమాట. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే ఆయన సినిమాల్లో నటన ఎలా ఉన్నా కానీ రాజకీయాల్లో గొప్పగా రాణిస్తున్నారు. అవకాశవాదాన్ని ఎప్పటికప్పుడు అవకాశాలని అందిపుచ్చుకోవడం, వచ్చిన అవకాశం వెంటనే సద్వినియోగం చేసుకునే చర్యల్లో భాగంగా ఆయన సనాతన ధర్మాన్ని కూడా భుజాన వేసుకున్నారు. అయితే అలా భుజాన వేసుకున్న వ్యక్తి అని మనం అంతకు అనుకున్నాం కదా, ఆయన గుడిమెట్లు గడిగారు, వేషం మార్చారు, ఇవన్నీ చేశారు, బాగానే ఉంది. ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల మీద విగ్రహాల మీద అనేక దాడులు జరిగినప్పటికీ కూడా ఆయన ఎక్కడా దానిని ఖండించిన పాపాన పోలేదు. ఎందుకు ఆయన ఖండించలేదు? మరి ఆయన గొప్ప సనాతన హిందూ ధర్మాన్ని పాటించేవాడు కదా. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక దేవాలయం మీద దాడి జరిగితే వెంటనే పెద్ద ఎత్తున ఆయన ప్రకటనలు గుప్పించాడు ఆయన దాన్ని ఖండిస్తూ. కానీ తన హయాంలో కూటమి పాలనలో హిందూ దేవాలయాల మీద అర్చకుల మీద కూడా దాడులు జరుగుతున్నా, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా ఈ సనాతనవాది ఎందుకు స్పందించడం లేదు? ఈ విషయాలన్నీ కూడా సాయి దీపక్కు తెలియకపోవడం వలన ఆయన జాతీయ స్థాయిలో ఈయన అంశాన్ని భుజానికి ఎత్తుకొని ఆయన కూడా అపాసు పాలయ్యారేమో అని చెప్పే భావన కలుగుతోంది.